జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి మచ్చుకు కూడా కనబడడం లేదు. వైసీపీ పేటీఎం బ్యాచ్ మాత్రం రాజధాని లేనంత మాత్రాన అమ్మ ఒడి ఆగిందా, రేషన్ ఆగిందా అంటూ ప్రజలను మభ్యపెట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసిన అభివృద్ధిని తెలుగుదేశం పార్టీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్తుంది. రాష్ట్రంలో వ్యక్తిగత లాభాలు కాదు, సామాజిక అవసరాలు తీర్చేలా ప్రభుత్వాలు పనిచేయాలి. పరిశ్రమల ఏర్పాటు ద్వారా ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. సాగునీటి సరఫరా ద్వారా బీడు భూములకు నీరందించి రైతులు పంటలు పండించడం ద్వారా ఉత్పత్తి సాధించాలి. తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధికి బహిరంగ చర్చకు సిద్ధమంటూ చేసిన అభివృద్ధిని వివరిస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి కియా కార్ల ఫ్యాక్టరీ అనంతపూర్లో రావటం నిజమే కదా? ఆంధ్రుల రాజధానిగా ప్రకటించిన అమరావతిలో సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు కట్టడం నిజమే కదా? రైతులకు సాగునీరు అందించేందుకు చంద్రబాబు నాయుడు పట్టిసీమ సంవత్సరంలో కట్టడం నిజమే కదా? పట్టిసీమ ద్వారా అందిన సాగునీటితో వేల కోట్ల విలువైన పంటలు పండటం నిజమే కదా? ప్రభుత్వం రూపాయి చెల్లించకుండా 33,000 ఎకరాలు రైతులు అమరావతికి ల్యాండ్ పూలింగ్లో ఇవ్వడం నిజమే కదా? సాఫ్ట్వేర్ కంపెనీల అభివృద్ధి కొరకు వైజాగ్లో మిలీనియం టవర్స్, మెడిటెక్ జోన్ కట్టడం నిజమే కదా? ఒక ప్రాజెక్టు కట్టాలంటే కనీసం 20 నుండి 30 సంవత్సరాలు పడుతుంది. అటువంటిది చంద్రబాబు పాలనలో పోలవరం శరవేగంగా దేశంలో ఎక్కడా లేని విధంగా 73% పూర్తి చేయడం నిజమే కదా? రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అశోక్ లేలాండ్, ఇసుజు, సెల్ ఫోన్ కంపెనీలు, హీరో ఇలా ఎన్నో పరిశ్రమలు వచ్చింది నిజమే కదా? ఉన్నత విద్యా అవకాశాలు లేని ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు పక్క రాష్ట్రాలకు వెళ్లి ఇబ్బందులు పడకుండా విట్, ఎస్ఆర్ఎం, అమృత లాంటి పెద్ద యూనివర్సిటీలు అమరావతిలో రావడం నిజమే కదా? వాణిజ్య రాజధానిగా పెరుగుతున్న విశాఖపట్నం అభివృద్ధికి భోగాపురం ఎయిర్పోర్ట్, అదానీ డేటా సెంటర్ కి అన్ని అప్రూవల్స్ తెచ్చి శంకుస్థాపన చేసింది నిజమే కదా? గోదావరి జిల్లాల్లో ఆక్వా పరిశ్రమ, ఆర్గానిక్ వ్యవసాయం వృద్ధి చెంది ఎగుమతుల్లో అగ్రగామి కావడం నిజమే కదా? 60,000 కోట్లతో 29 ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసి రాయలసీమలో చెరువులు నింపి డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీతో హార్టికల్చర్ హబ్ సీమలో డెవలప్ చేసింది నిజమే కదా? యువకులలో క్రీడా నైపుణ్యాలు పెంచడానికి క్రీడాకారులకు అవసరమైన క్రీడా ప్రాంగణాలను చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశారు. కొవ్వూరు, మూలపాడు, మంగళగిరిలో స్టేడియంలు కట్టింది నిజమే కదా? రాయలసీమ ప్రాంతంలో వేల పరిశ్రమలు వచ్చి 5.4 లక్షల ఉద్యోగాలు వచ్చిన మాట నిజమే కదా? రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఎయిర్పోర్ట్లు, సోలార్ పార్కులు అనేక జిల్లాల్లో తెచ్చింది నిజమే కదా? అన్ని జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలను అన్ని కేటాయింపులు ఇచ్చి మొదలుపెట్టింది నిజమే కదా? రాష్ట్రంలో వివిధ రంగాలలో జరిగిన అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ అవార్డుల్లో సింహభాగం దాకా వచ్చింది నిజమే కదా? గ్రామీణ ప్రాంతాల్లో 2,500 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసిన ఏకైక రాష్ట్రం ఇండియాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడం నిజమే కదా? ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ 1 రాష్ట్రంగా ఉన్నది నిజమే కదా? మన ప్రభుత్వాలని ఎన్నుకునేది రాష్ట్రం అభివృద్ధి చేసుకోవాలనే కోరికతో అన్నది నిజమే కదా? సిబిఎన్ లోకేష్ కి మంత్రి పదవి ఇస్తే అతను రాష్ట్రం కోసం ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చింది నిజమే కదా? అతనికి మంత్రి పదవి ఇస్తే రాష్ట్రానికి జరిగిన చెడు ఏమీ లేదు, మంచే జరిగింది అనేది నిజమే కదా? 2019లో సిబిఎన్ ని మళ్లీ గెలిపించుకొని ఉంటే ఈపాటికే పోలవరం, అమరావతి, భోగాపురం ఎయిర్పోర్ట్, సోలార్ పార్కులు, సీడ్ పార్కులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, డేటా సెంటర్లు, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లు లాంటివి ఎన్నో వచ్చి రాష్ట్రం పచ్చగా కలకలలాడుతూ ఉండేది అన్నది కూడా నిజమే కదా? మరి ఏం ఆశించి 2019లో ఆయన్ని ఓడించి రాష్ట్రాన్ని నాశనం చేసుకున్నావో యాంధ్రుడా? ఇకనైనా మేలుకొని కులాలకు, మతాలకి అతీతంగా ఆలోచించి తెలుగుదేశం పార్టీని గెలిపించుకో, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకో అంటూ తెలుగుదేశం పార్టీ కూడా చేసిన అభివృద్ధిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది.